హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. తర్వాత ఒక మూతను తీసుకొని ఇలా గ్లూ అప్లై చేసేసుకొని కొబ్బరి చిప్పకి కింది భాగంలో అంటించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంటించేసుకోవాలి. తర్వాత ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా లోపలికి ఎంత సైజు ఉందో అంత అంటించేసుకోవాలన్నమాట. మీరు ఫెవికాల్తో అంటించుకున్నా కూడా అంటుకుపోతుందండి, కొంచెం టైం పడుతుంది అంతే. తర్వాత కార్డ్బోర్డ్ పైన ఇలా పిస్తా పొట్టుని రౌండ్గా వచ్చేలాగా అంటించుకోండి. ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో లేయర్ని లోపల వైపున కొంచెం గ్యాప్ వదిలేసుకొని గ్లూ పెట్టి అంటించుకున్నట్లయితే ఇలా వచ్చేస్తుంది. అన్ని వరుసలు వచ్చేలాగా అంటించుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ఈ మోడల్లో వచ్చిందండి ఫైనల్ లుక్ అయితే. ఇప్పుడు మనం పెయింట్ చేసుకుందాం. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత గ్రీన్ కలర్ వేసుకున్నానండి. పిస్తా పొట్టుకు మొత్తం కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాను. మీరు లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డార్క్ గ్రీన్ కలర్ని మొత్తం వేసేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎల్లో కలర్ని తీసుకొని పిస్తా పొట్టు అంచులకి ఇలా గీసుకున్నాను. చూసారు కదా, ఇలా లైట్గా సగం వరకు అంటించుకోండి, కంప్లీట్గా అవసరం లేదు. ఇలా అంటించుకోవడం వల్ల షేడింగ్ లాగా వచ్చేసింది అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇండోర్ ప్లాంట్ లాగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం రెడీ చేసుకున్న దాని పక్కన ఉన్న డాల్ కూడా వీడియో కింద నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.